దానికి నిదర్శనం తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నటువంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రజల మధ్యన సజీవంగానే ఉంది. రవికుమార్ గారు, ఒక్క విషయం ఇక్కడ, మీరు నమ్మక ద్రోహం చేసిందని ఏదైతే చెప్తున్నారో ఆయన 2019లో మీపైన విజయం సాధించారు. అది కూడా చిన్న విజయం కాదు. దాదాపు అంతకుముందు మీరు 5,000 అయితే ఆయన దానికి రెట్టింపు దాంట్లో విజయం సాధించాడు. ఎలా సాధ్యమైంది? అంటే మీరు అనుకుంటున్నట్టు నమ్మక ద్రోహం ప్రజల దృష్టిలో లేదనుకుంటున్నారు? అది కాదు. నేను 2019లో నా ఓటమికి కారణం, ప్రధానమైనటువంటి కారణం రాంగ్ క్రాస్ ఓటింగ్. ఓకే, ఏ విధంగా? రాంగ్ క్రాస్ ఓటింగ్ అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా నేను, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. ఓకే, ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందినవారు, నేను కళింగ సామాజిక వర్గానికి చెందినవారు. వైసీపీలో శాసనసభ అభ్యర్థిగా తమ్మినేని సీతారాం, కాళింగ సామాజిక వర్గం, పార్లమెంట్ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ గారు, కాళింగ సామాజిక వర్గం. సో ఆమదాల వలస నియోజకవర్గంలో 72,000 మంది కాళింగ సామాజిక వర్గం ఓటర్లు ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గం. చదువుకున్నటువంటి వ్యక్తులు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు, పదవీ విరమణ చేస్తున్నటువంటి వ్యక్తులు, కుల సంఘాలు, కులాభిమానులు, అలాగే కులం అనేటటువంటి ప్రాతిపదిక మీద సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వర్చువల్ కావచ్చు, అలాగే మౌత్ టు మౌత్ ప్రచారం వల్ల కావచ్చు, ఆ రోజు తెలుగుదేశం అభ్యర్థి రవికుమార్కి ఒక ఓటేయండి, వైసీపీ అభ్యర్థి కాళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఒక ఓటేయండి అని చెప్పి ఈ ప్రచారం ప్రజల్లోకి బాగా తీసుకుని వెళ్ళగలిశారు. వాళ్ళు ప్రచారాన్ని అయితే తీసుకుని వెళ్ళగలిశారు, కానీ ఓటర్ని పోలింగ్ బూత్లోకి తీసుకుని వెళ్ళి ఏది ఎమ్మెల్యే గారి ఓటు, ఏది ఎంపీ గారి ఓటు అనేటటువంటిది వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ అనేది ఓటర్కి కల్పించలేకపోయారు. జనరల్గా పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఒకటేసారి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజల మైండ్లో, ప్రజల మనసులో మొట్టమొదటిగా వచ్చేది అసెంబ్లీ అభ్యర్థి, తర్వాత పార్లమెంట్ అనుకుంటారు. అందుకనే కాళింగ గ్రామాల్లో, సామాజిక వర్గం ఉన్నటువంటి గ్రామాల్లో, చాలా గ్రామాల్లో నాకన్నా రామ్మోహన్ నాయుడు గారికి ఎక్కువ ఓట్లు. మరి ఈసారి కూడా అదే పరిస్థితి రాబోతుందేమో కదా, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రాబోతున్నాయి అంటున్నారు, అసెంబ్లీకి దాన్ని కలిపి రాబోతున్నట్టున్నారు. మరి అదే ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఇది 2009, 2019లో ఈ సంఘటనల వలన నేను అనూహ్యంగా గెలుస్తాననుకున్న సమయాల్లో కూడా ఓడిపోయాను. బట్ ఈసారి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాను, ముందు నా కార్యకర్తలను ఎడ్యుకేట్ చేస్తాను, మా నాయకుల్ని ఎడ్యుకేట్ చేస్తాను. ఓటర్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతని అందరం కూడా తీసుకుంటాం సమిష్టిగా. 2 ఓట్లు